శిష్యుడు అడిగిన ప్రశ్నను గురువుగారి మాటల్లో ఇప్పుడు మన మాటల ద్వారా తెలుసుకోబోతున్నాం. జీవితంలో ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. కానీ ఆ దాన ధర్మాల్లో కూడా ఉత్తమమైన దానం ఏది? ఎటువంటి దానాలు చేస్తే ఉత్తమ ఫలితం కలుగుతుంది? ఇటువంటి విషయాలను తెలిపే ఒక అద్భుతమైన కథని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. పూర్వం కాశీపురంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. అతనికి భార్య కూడా ఉంది. అతను కట్టెలు కొట్టుకుంటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. కానీ కట్టెలు కొట్టి తెచ్చే ధనం ఇంట్లో సరిపోయేది కాదు. ఇద్దరు భార్యాభర్తలు తినడానికి కూడా సరిపడా ధనం వచ్చేది కాదు. ఇది చూస్తూ ఉన్న తన భార్య ఒకరోజు, మీరు ఈ వ్యాపారాన్ని వదిలేసి వేరొక వ్యాపారం చెయ్యండి, ఇంకొక ఊరు వెళదాము అని అడుగుతుంది. కానీ రామయ్య, నాకు ఇష్టం లేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. పుట్టి పెరిగిన ఈ ఊరిని వదిలిపెట్టి నేను బయటికి రాను అని అంటాడు. ఆ మాట విన్న భార్య ఏమీ చేయలేక ఊరుకుంది. ఎప్పటిలాగానే ఆ కట్టెలు కొట్టే రామయ్య అడవికి వెళ్ళి కట్టెల మూటను తయారు చేసుకొని ఊరిలో అమ్మటం కోసమని తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ రోజు ఎవరు అతని కట్టెలు కొనరు. తిరిగి తిరిగి అలసిపోయి ఒకచోట కూర్చొని ఉంటాడు. ఈలోపు ఒక బ్రాహ్మణుడు అటుగా వచ్చి, ఏమయ్యా, ఈ కట్టెల మూటను ఎంతకు అమ్ముతావు అని అడుగుతాడు. అయ్యగారు, ఈ మూటను మొత్తంగా కావాలంటే 100 రూపాయలకి అమ్ముతాను, సగం కావాలంటే 50 రూపాయలకి అమ్ముతాను అని అంటాడు. కానీ ఆ బ్రాహ్మణుడు, నేను అంత ధనం ఇచ్చి కొనుక్కోలేను, మొత్తం కలిపి 50 రూపాయలకి ఇస్తానంటే కొంటాను అని అంటాడు. కానీ రామయ్య, మామూలుగా అయితే ఆ ధరకు నేను ఇచ్చేవాడిని కాదండి, కానీ తిరిగి నేను వెనక్కి మోసుకొని వెళ్ళలేను కాబట్టి మొత్తాన్ని 50 రూపాయలకే ఇస్తాను అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు 50 రూపాయలు ఇచ్చి కట్టెల మొత్తాన్ని కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఇలా అంటాడు, నాయన, ఎంతో ఆకలిగా ఉందన్నావు కదా, ఈ రోజుకి నా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు అని అడుగుతారు. ఆ మాటలకి రామయ్య, లేదు స్వామి, నేను మీ ఇంట్లో భోజనం చేస్తే మీకు తినడానికి ఉండదు, కాబట్టి నేను మీ ఇంట్లో తినను స్వామి అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు నవ్వుతూ, లేదు నాయన, నువ్వు తిన్నా కూడా నా ఇంట్లో ఇంకా 10 మంది తినే అన్నం ఉంటుంది, కాబట్టి నువ్వు ధైర్యంగా వచ్చి నా ఇంట్లో భోజనం చెయ్యొచ్చు అని చెప్తారు. అదేమిటి స్వామి, అంతమందికి భోజనం మీ ఇంట్లో ఉండడం ఏమిటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు రామయ్య. ఆ మాటలకు బ్రాహ్మణుడు, నేను ఈ ఊరి గుడిలో పూజారిని, అందరూ నాకు దాన ధర్మాలు చేయమని నాకు దానం కింద కొంత ధాన్యాన్ని ఇస్తారు. ఆ ధాన్యాన్ని నేను వండి ఆకలిని వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెడుతూ ఉంటాను. ఆ దేవుడి కృప నా మీద ఉన్నంత వరకు నేను అందరికీ పెడుతూనే ఉంటాను. ఇది నా గొప్పతనం కాదు నాయన, ఆ దేవుడి గొప్పతనం అని చెప్పి వివరించి చెప్తాడు. ఆ మాటలు విన్న రామయ్య సంతృప్తిగా బ్రాహ్మణుడి ఇంటికెళ్ళి భోజనం చేసి, మీరు చేస్తున్న మంచి పనిలో నేను కూడా పాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. రేపటి నుంచి నిత్యం కట్టెలు నేను తెచ్చి ఇస్తాను. సగం ధరకే, అంటే 50 రూపాయలకే మీకు కట్టెలను నేను సమకూరుస్తాను అని అంటాడు. సరే అని బ్రాహ్మణుడు కూడా చెప్తాడు. ఇక సంతోషంగా బ్రాహ్మణుడు ఇచ్చిన 50 రూపాయలు తీసుకొని కడుపు నిండా భోజనం చేసి ఇంటికి బయలుదేరుతాడు రామయ్య. ఇంటికి వచ్చి రాగానే భార్య ఎదురెళ్ళి రామయ్య ఆనందమైన మొహం చూసి, ఏంటి ఈరోజు వ్యాపారం బాగా సాగిందా, గిరాకీ బాగుందా అని అడుగుతుంది. ఆ మాటకు రామయ్య, లేదు, ఎప్పటిలా కంటే ఈరోజు ఇంకా తక్కువ డబ్బులు వచ్చాయి, కేవలం 50 రూపాయలు మాత్రమే నేను సంపాదించాను అని భార్య చేతిలో పెడతారు. సగం డబ్బులు తెచ్చిన రామయ్యను చూసి ఆవిడికి ఎంతో కోపం వస్తుంది. ఇలా సగం డబ్బులతో నేనెట్లా చెయ్యాలి సంసారం అని చెప్పి అడుగుతుంది. కానీ రామయ్య జరిగినదంతా చెబుతాడు. రేపటి నుంచి నీకు ఇచ్చే డబ్బులను నేను ఎలాగైనా తెచ్చి ఇస్తాను, కానీ ఇంకా ఎక్కువ కట్టెలు కొట్టి ఆ స్వామివారికి నేను సహాయం చేస్తాను అని అంటాడు. ఆ మాటలకి భార్య, చూడండి, మన జీవితం సాగడానికే మనకు సరిగ్గా లేదు, మనం వేరొకరికి ఎలా సాయం చేయగలం, ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు మీరు దయచేసి అని చెప్తుంది. కానీ రామయ్య, మనకు కలిగిన దాంట్లో సాయం చేయడం తప్పు లేదు, మనకు లేని దాన్ని తీసుకొచ్చి సాయం చేయాలనుకోవడం తప్పు, కాబట్టి నా వృత్తిలో నేను చేయగలిగిన సాయం చేస్తాను అని ఖచ్చితంగా చెప్తాడు భార్యతో. దానికి రామయ్య భార్య,
చూడండి, ఆ బ్రాహ్మణుడు బాగా కలిగిన వ్యక్తి అయ్యుంటాడు. ఎంతో ఆస్తి ఉంటేనే అంత అన్నదానాలు చేయగలడు. కాబట్టి వారితో మీరు పొంతన పెట్టుకోవద్దు, మనకిలాంటివి వద్దు అని చెప్తుంది. కానీ రామయ్య వివరంగా చెప్తాడు భార్యకి. అతను డబ్బు కలిగిన వ్యక్తి కాదు. కేవలం ఆ శివాలయంలో పూజలు చేస్తూ ఆ శివుడి దగ్గర వచ్చే ధాన్యాన్ని అందరికీ వండి భోజనంగా వడ్డించి తాను సంతృప్తి పడుతూ ఉంటారు. అటువంటి మనిషికి నేను సాయం చేస్తాను అని అంటాడు. ఇక ఎంత చెప్పినా భర్త వినడు అని అర్థం చేసుకున్న భార్య ఇంట్లోకి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ప్రతిరోజు కట్టెలను తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చి సగం డబ్బులు మాత్రమే తీసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు రామయ్య. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత కట్టెలను కొట్టుకొని బ్రాహ్మణుడి ఇంటికి వస్తాడు. బ్రాహ్మణుడు అందరికీ భోజనం పెట్టి తన వరకు మిగిలిన భోజనాన్ని పెట్టుకొని తిందామని మొదలు పెట్టగా రామయ్య బయట నుంచి అరుస్తూ ఉంటాడు. స్వామి, కట్టెలు తీసుకొచ్చాను, తీసుకోండి అని అరుస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు భోజనం దగ్గర నుండి బయటికి వచ్చి చూసి, చూడు నాయనా, ఈరోజు కట్టెలు కొనడానికి నా దగ్గర పైకం లేదు. కాబట్టి నీ కట్టెలను నువ్వు ఎవరి దగ్గరైనా అమ్ముకో. నేను 2 రోజులు ఆగి నీ దగ్గర కట్టెలు కొంటాను అని అంటాడు. ఆ మాటలకి, స్వామి, ఈ కట్టెలను మీకోసమే నేను తీసుకువచ్చాను. కాబట్టి ఇవి మీ ఇంటి వద్దనే దింపుతాను. కావాలంటే డబ్బులు రేపు ఇవ్వండి నాకు. కానీ నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు, సరే నాయనా, ఆ కట్టెలు పక్కన పెట్టి చేతులు కడుక్కొని లోపలికి రా, నీకు వడ్డిస్తాను అని అంటారు. లోపలికి వెళ్ళిన బ్రాహ్మణుడు భార్యను చూసి ఇలా అంటాడు, నువ్వు ఏమీ మాట్లాడవద్దు అని. అందుకు భార్య, చూడండి, ఈరోజు వచ్చిన దాంతో అందరికీ భోజనం పెట్టారు. కేవలం ఇది మీకు మాత్రమే మిగిలిన భోజనం. ఈ భోజనాన్ని మీరు వారికి పెట్టవలసిన అవసరం ఏముంది? మీరు పస్తులు ఉండడమే కాకుండా నన్ను కూడా పస్తు పెడుతున్నారు. దయచేసి నా మాట వినండి, ఈ దానాన్ని ఆపండి అని అంటుంది. ఆ మాటలకు బ్రాహ్మణుడు, అందులో ఏముంది? అతిథికి భోజనం పెట్టడమే మహాపుణ్యం. కాబట్టి ఈరోజు నేను ఉపవాసం ఉంటాను. నా భోజనాన్ని అతిథికి పెడతాను. కాబట్టి నాకు పుణ్యమే దక్కుతుంది. ఇందులో ఏముంది నువ్వు బాధపడడానికి అని చెప్తారు. ఇక ఆ మాటలకు బ్రాహ్మణుడి భార్య రామయ్యకు కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంది. రామయ్య కడుపు నిండా భోజనం చేసి ఉత్త చేతులతో తిరిగి ఇంటికి వెళతాడు. ఇక మరుసటి రోజే గొడ్డలి తీసుకొని అడవిలోకి వెళ్ళి ఈరోజు ఎక్కువ కట్టెలు కొట్టుకొని ఎక్కువ ధనాన్ని సంపాదించాలి, నా భార్యకు ఇవ్వాలి అని అడవి లోపలికి వెళ్ళి ఒక పెద్ద చెట్టుని ఎంచుకుంటాడు. చెట్టు పైకి ఎక్కి ఒక పెద్ద కొమ్మను నరుకుతాడు. ఆ కొమ్మ వెళ్ళి ఒక పొద మీద పడుతుంది. ఆ పొదలో నుంచి ఒక ఋషి బయటకు వస్తారు. ఎవరు నా తపస్సును భగ్నం చేసినవాడు అని కోపంతో ఊగిపోతారు. ఎదురుగా కనిపించిన రామయ్యను చూసి, ఓరి మూర్ఖుడా, ఎన్నో వందల సంవత్సరాల నుంచి నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. నా తపస్సును నువ్వు భగ్నం చేశావు. కాబట్టి నువ్వు కుక్కగా మారిపోమని చెప్పి శపిస్తారు. ఆ మాటలు విన్న రామయ్య, నాకు తెలియదు స్వామి, తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తారా అని ప్రాధేయపడతాడు. నేను కేవలం జీవనోపాధి కోసం రోజు కట్టెలు కొట్టుకోవడానికి ఈ అడవికి వస్తూ పోతూ ఉంటాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉన్నాను. తెలియక చేసిన తప్పు ఇది. కాబట్టి మీ శాపాన్ని తొలగించండి స్వామి అని ప్రాధేయపడతాడు. అంతా విన్న ఋషిపుంగవుడు, నాయనా, నువ్వు నా తపస్సును భగ్నం చేశావన్న కోపంతో నేనిచ్చిన శాపం ఇది. శాపాన్ని వెనక్కి తీసుకోవటం సాధ్యపడదు. నువ్వు తప్పకుండా ఈ శిక్షను అనుభవించవలసిందే అని చెప్తారు. అలా చెప్పిన వెంటనే రామయ్య ఒక నల్ల కుక్కలాగా మారిపోతాడు. అలా మారిపోయిన రామయ్య ఏడుస్తూ, స్వామి, నేను ఇలా మారిపోతే నా భార్య నన్ను ఎలా గుర్తుపట్టగలదు? నేను తనను ఎలా పోషించుకోగలను? దయచేసి శాప విమోచనం చెప్పండి అని ప్రాధేయపడతాడు. ఆ మాటలు విన్న ఋషిపుంగవుడు, నాయనా, నీ భార్య గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. పైనున్న ఆ పరమేశ్వరుడు చూసుకుంటూనే ఉంటారు. కాబట్టి నువ్వు బాధపడవద్దు. ఇక శాప విమోచనానికి వస్తే, మీ గ్రామంలో గొప్ప దానం చేసిన దంపతులను ఎవరైనా ఇద్దరిని చూడు. వారు భోజనం చేసిన విస్తరిలో ఒక్క మెతుకైనా నీకు దక్కితే ఆ మెతుకును తిను. ఆ మెతుకును తినడం వలన నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు. నీ శరీరం మొత్తం నలుపు రంగు నుండి తెలుపు రంగు మారితేనే శాప విమోచనం కలుగుతుంది అన్న షరతును పెడతారు. ఇక ఆ మాటలు విన్న కుక్క గ్రామంలోకి బయలుదేరుతుంది.
గొప్ప దానాలంటే ఏమిటి? అలా దానాలు చేసిన వారు ఈ గ్రామంలో ఎవరున్నారు అని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అంతలోనే ఒక ఆలోచన వచ్చి ఈ ఊరి బ్రాహ్మణుడైన అతను అందరికీ అన్నదానం చేస్తూ ఉంటాడు. అన్నదానం కన్నా గొప్ప దానం ఏముంటుంది? కాబట్టి నేను వారి వద్దకే వెళతాను అని బయలుదేరతాడు. ఆ సమయంలోనే ఆ బ్రాహ్మణుడు వచ్చిన అతిథులకు భోజనం పెట్టి చివరగా మిగిలిన అన్నాన్ని తాను భోజనం చేస్తూ ఉంటాడు. అందులోనే ఆ భార్య కూడా భోజనం చేసి ఆ విస్తరను తీసుకొచ్చి బయట పడేస్తుంది. అందులో మిగిలిన అన్నాన్ని రామయ్య కుక్క రూపంలో ఉండి తింటాడు. అలా తిన్న వెంటనే సగం రూపం తెల్లగా మారిపోతుంది. అది చూసుకున్న రామయ్య ఎంతో సంతోషపడతాడు. మీ అంత దానవంతులు ఈ ఊరిలోనే లేరు అని పొంగిపోతాడు. అందువల్లనే నాకు సగం శాప విమోచనం అయ్యింది. కాబట్టి ఇక మిగతా శాప విమోచనం కూడా అవటానికి ఈ ఊరిలో అంతటి ధర్మాత్ములు దానాలు చేసేవారు ఎవరు ఉన్నారా అని వెతుకుతూ బయలుదేరతాడు. అలా వెతుకుతూ వెతుకుతూ ఒక చోటికి చేరుకుంటాడు. ఆ సమయానికి చీకటి పడేసరికి అక్కడే ఆగిపోయి నిద్రపోతాడు కుక్క రూపంలో ఉన్న రామయ్య. ఇక తెల్లవారేసరికి ఆ ఇంటి ముందు చూస్తూ ఉండంగా ఆ ఇంటి యజమాని ఒక ఆవును దూడను బ్రాహ్మణుడికి దానం చేస్తూ ఉంటారు. అది దానం తీసుకున్న బ్రాహ్మణుడు, అయ్యా, మీరు ఈ ఊరిలోనే ఎంతోమందికి ఆవును దూడను దానం చేస్తూ వచ్చారు. ఈ ఊరిలోనే మీ అంత గొప్పవారు లేరు అని అంటాడు. సంతోషంగా ఆవును దూడను తీసుకొని వెళ్ళిపోతాడు అతడు. ఈ మాటలు విన్న కుక్క, హమ్మయ్య, ఈ ఊరిలోనే అన్నదానం కన్నా గొప్పదానమైన ఆవు దూడ దానాన్ని, గోదానాన్ని ఇతను చేస్తున్నాడు. కాబట్టి ఇతడు తిన్న ఆహారాన్ని నేను తింటే మిగతా శాప విమోచనం కూడా నాకు కలుగుతుంది అని ఆనందపడతాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రం వరకు ఆ ఇంటి ముందు వేచి ఉండి ఆ యజమాని అన్నం తిని ఆ విస్తరను బయటపడేసేదాకా ఎదురు చూస్తాడు. విస్తరు బయట పడేయగానే అందులో అన్నాన్ని తిని రూపం మారిందని చూసుకుంటాడు. కానీ కొంచెం కూడా తన రూపం మారదు, రంగు కూడా మారదు. ఇదేమిటి? అన్నదానం కన్నా గోదానం ఎంతో మంచిది కదా, ఎంతో శ్రేష్టమైనది కదా, కానీ నా రూపం ఎందుకు మారలేదు, కనీసం రంగు కూడా మారలేదు అని అనుకుంటాడు. అలా కొంత ముందుకు వెళుతూ ఉండంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకోవటం వింటాడు ఆ కుక్క రూపంలో ఉన్న రామయ్య. ఈ ఇంటి యజమాని ఎన్నో గోవులను భలేగా దానం చేస్తాడు, ఎంత పుణ్యం అతనికి అని అంటాడు ఒకతను. ఆ మాటలు విన్న రెండో మనిషి, అదేమిటి, తను చేస్తుంది గోదానమే కదా, పుణ్యమే కదా అని అడుగుతాడు. ఆ మాటలకు ఎదురుగా ఉన్న అతను ఇలా అంటాడు, అతను ఎప్పుడు బక్క చిక్కిపోయిన ఆవులను, పాలు ఇవ్వలేని ఆవులను మాత్రమే దానం చేస్తాడు. ఉపయోగం లేని ఆవులను మాత్రమే పెంచి పోషించడం అనవసరం అన్న ఉద్దేశంతో దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అంతేకాని పాలిచ్చే ఆవులను పుణ్యం కోసము దానం చెయ్యడతడు అని వివరంగా చెప్తాడు. ఆ మాటలు విన్న రెండవ వ్యక్తి, అవునా, ఇతడు ఇటువంటి వాడా, తనకు ఉపయోగం లేని గోవులను మాత్రమే స్వార్థబుద్ధితో దానం చేస్తున్నాడా, అటువంటి వాడికి దాన ఫలితం లభించదు అని అనుకొని, అయినా మన ఊరిలోని మహారాజు గారంత ధర్మాత్ముడు దానాత్ముడు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే నెల రోజుల నుండి అందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు అని అంటాడు. అదే కాకుండా రేపు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తున్నారు. అన్నదానం చేసేటప్పుడు అందరితో పోటే మహారాజు కూడా కూర్చొని భోజనం చేస్తున్నాడు. అటువంటి నిస్వార్థపరుడు ఎక్కడా ఉండడు అని అంటాడు. ఇదే కాకుండా ఊరి కోసం ఎన్నో మంచి మంచి పనులు చేసిన వారు మన మహారాజు. కాబట్టి నేను అక్కడ అన్నదానానికి వెళుతున్నాను అని చెప్పి అంటాడు. అయితే నేను కూడా వస్తాను పద అని రెండో వ్యక్తి కూడా అంటారు. ఈ మాటలు విన్న కుక్క, ఇటువంటి మహాత్ముడు తిన్న ఆహారాన్ని నేను తింటే తప్పక నాకు శాప విమోచనం కలుగుతుంది. కాబట్టి నేను ఆ మహారాజు వద్దకు వెళతాను. ఆయన తిన్న విస్తరలో మెతుకులను నేను తింటాను. తప్పకుండా నాకు శాప విమోచనం కలుగుతుంది అన్న ఆనందంతో బయలుదేరుతుంది. ఇక మరుసటి రోజు మహారాజు పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తూ ఉంటారు. వచ్చిన అందరికీ అన్నం పెడుతూ, బట్టలను పంచుతూ సంతోషంగా ఉంటారు. ఇదంతా చూస్తున్న కుక్క మహారాజు ఎప్పుడు భోజనం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అందరితో కలిసి మహారాజు భోజనం చేస్తారు. భోజనం చేసిన విస్తరిని భటులు తీసుకొచ్చి బయట పడేస్తారు. ఆ విస్తరిలో ఉన్న ఎంగిలి మెతుకుల్ని కుక్క తింటుంది. కానీ ఏం లాభం, తనలో కొంత కూడా మార్పు రాదు. ఇది చూసుకున్న రామయ్యకు ఏమీ అర్థం కాదు. ఇదేమిటి, మహారాజు నెల రోజుల నుంచి అన్నదానాలు, అన్ని దానాలు చేస్తూ ఉన్నారు,
కానీ నాలో ఎటువంటి మార్పు రాలేదు అని అనుకుంటుంది. నాకు శాప విముక్తి గురించి ఆ సాధువు చెప్పినది నిజమేనా అని అనుకుంటుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ శాపాన్ని ఇచ్చిన స్వామివారి దగ్గరికి వస్తుంది. తపస్సు చేసుకుంటున్న ఆ ఋషిపుంగవుడు కుక్కను చూసి, నాయనా, నీ రంగు సగం మారింది అంటే నీకు దానం చేసే వ్యక్తి దొరికినట్టే, ఇక రెండవ వ్యక్తి దొరకలేదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కుక్క, స్వామి, మా ఊరి బ్రాహ్మణుడు తాను తిన్న ఆహారాన్ని నేను తిన్నాను, అప్పుడు నా రంగు సగం మారింది. తరువాత గోవులను దానం చేసేవారి భోజనాన్ని చేశాను, కానీ కొంచెం కూడా మార్పు రాలేదు. గోదానం గొప్పదే కదా. అలాగే మా ఊరి మహారాజు గారు నెల రోజుల నుండి దాన ధర్మాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. ఈ రోజున వస్త్రదానం కూడా చేశారు. ఆ మహారాజు గారు తిన్న భోజనాన్ని నేను తిన్నాను. నెల రోజుల నుంచి దానం చేస్తున్న వారంటే ఎంతో గొప్పవారు కదా. అయినా నాలో ఎటువంటి మార్పు రాలేదెందుకు అని అడిగింది. నాయనా, నీవు చెప్పిన ప్రకారం ఆ బ్రాహ్మణుడు మాత్రమే దానవంతుడు. రెండవ వాడైన గోదానం చేసినవాడు నిజంగా గోదానం చేయట్లేదు. తనకు ఉపయోగం లేని ఆవులను మాత్రమే వదిలించుకుంటున్నాడు. అందువలన తనకు ఎటువంటి పుణ్య ఫలితమూ దక్కదు. అలాగే మీ ఊరి మహారాజు తను చేస్తున్న దాన ధర్మాలు కాదు, ప్రజలను కాపాడడం తన బాధ్యత. కాబట్టి తను ఎవరికి ఏమి చేసినా అది బాధ్యతే అవుతుంది, దాన ధర్మం అవదు. అదీ కాకుండా ప్రజల నుండి వసూలు చేసిన సొత్తుతోనే రాజు దాన ధర్మాలు చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఎటువంటి పుణ్య ఫలితము లభించదు అని వివరిస్తారు. కాబట్టి నీవు తిన్న ఆహారం ముగ్గురిదే అయినా అందులో ఒక్కరు మాత్రమే దానాత్ములు, మిగతా ఇద్దరు స్వార్థపరుల కిందే వస్తారు. అందువలన నీకు శాప విముక్తి కలగలేదు అని అంటారు. బ్రాహ్మణుడు మాత్రమే తన సంపాదన మొత్తాన్ని ఎటువంటి స్వార్థమూ లేకుండా జనాలకు సమానంగా పంచిపెడుతూ వచ్చారు. తాను కూడా అందరితో పాటే సమానంగా భోజనం చేశారు. అతిథులకు భోజనం పెట్టి మిగిలినది మాత్రమే తాను తిన్నారు. కాబట్టి ఆయన ఒక్కడే దానాత్ముడు, ధర్మాత్ముడు అని చెప్తారు. అందువలనే నీవు ఆ బ్రాహ్మణుడి భోజనం తిన్నావు, కాబట్టే నీకు సగం శాప విముక్తి కలిగింది అని చెప్తారు. ఆ మాటలు విన్న కుక్క, మహాత్మా, మీరు నాకు చెప్పింది అర్థమైంది. కాబట్టి నేను ఈ ఊరిలోనే కాకుండా వేరే ఊరిలో కూడా ప్రయత్నం చేస్తాను. అంతటి దానాత్ముడు, ధర్మాత్ముడు ఎవరు ఉన్నారో నా ప్రయత్నం నేను చేసి నా శాపాన్ని పోగొట్టుకుంటాను అని బయలుదేరుతుంది. అలా వెతుకుతూ వెళుతుండగా దారిలో ఒక చెట్టు కింద ఒక పెద్ద కుండను పెట్టి ఆ కుండను నీటితో నింపుతూ ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తిని చూసిన ఇద్దరు మనుషులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతను ఎంతటి పుణ్యాత్ముడు, గత 30 సంవత్సరాలుగా ఈ చెట్టు కింద కుండను పెట్టి అందులో నీటిని నింపుతూనే ఉన్నాడు. వచ్చిపోయేవారు ఆ చెట్టు కింద సేద తీరుతూ ఇతను పెట్టిన మంచినీటిని తాగుతూ ఉన్నారు. ఇతనంతటి పుణ్యాత్ముడు ఇంకొకడు ఉండడు అని అనుకోవటం కుక్క వింటుంది. ఆ మాటలు విన్న కుక్క, ఆహా, నా అదృష్టం ఎదురుగానే ఉంది. కాబట్టి నేను ఈ పుణ్యాత్ముడు తినే ఆహారాన్ని తిని మిగతా నా శాపాన్ని పోగొట్టుకుంటాను అనుకుంటుంది. అనుకున్న కాసేపటికే అతను భోజనం చేయడానికి 4 రొట్టెలను తీస్తాడు. తాను తింటూ ఉండగా ఎదురుగా కుక్క రూపంలో ఉన్న రామయ్యను చూసి చిన్న ముక్కను దానికి విసురుతాడు. ఆ ముక్కను తిన్న తను వెంటనే మామూలు రూపంలోకి వచ్చి రామయ్యగా మారతాడు. అలా మారిన అతను పెద్దాయనికి జరిగినదంతా చెప్పి అక్కడ నుండి సంతోషంగా బయలుదేరి ఇంటికి చేరతాడు. తన భార్యను కలుసుకొని జరిగినదంతా చెప్పి వివరిస్తాడు. తనకు మొదటగా పుణ్యాన్ని ఇచ్చిన ఆ బ్రాహ్మణుడిని కలవడం కోసం తను ముందుకు బయలుదేరతాడు. బ్రాహ్మణుడి ఇంటికి చేరేసరికి రామయ్య ఒక చిత్రాన్ని చూస్తాడు. బ్రాహ్మలిద్దరూ భోజనం కూడా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన వారికి కూడా కనీసం భోజనం పెట్టలేని అవస్థలో ఉంటారు. భార్య ఈలోపు వచ్చి, ఏవండి, మీరు చేసిన దానాలు ధర్మాలు మనకు ఎంతో పుణ్యాన్ని మిగిల్చాయి, కానీ ఈరోజు మనకు తినడానికి ఒక్క గింజ కూడా లేకుండా చేశాయి. కాబట్టి మీరు ఆ పుణ్యాన్ని మాత్రమే దక్కించగలిగారు. కానీ పక్క ఊరిలో పుణ్యాన్ని కొనుక్కొని ధనాన్ని ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి మీరు ఆ పుణ్యాన్ని అమ్మి ధనాన్ని తీసుకురండి అని సలహా ఇస్తుంది. బ్రాహ్మణుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా భార్యకు అన్నం పెట్టడం కోసం తను బయలుదేరుతాడు. వెళుతూ 4 రొట్టెలను మూట కట్టుకొని వెళతాడు. అలా కొంత దూరం చేరేసరికి ఆకలి వేసి రొట్టెల మూటను విప్పుతాడు.
తాను తినే సమయానికి ఒక కుక్క తన 3 పిల్లలను తీసుకొని ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. 3 రోజులుగా ఆహారం లేక తన బిడ్డలకు పాలు కూడా ఇవ్వలేక అవస్థ పడుతూ ఉంటుంది. ఇది చూసిన బ్రాహ్మణుడు తను తెచ్చుకున్న ఆహారం మొత్తం కుక్కలకే పెట్టి తను కాసిని మంచినీళ్లు తాగి అక్కడ నుండి దానం తీసుకునే అతని దగ్గరికి బయలుదేరతారు. అలా ఆ ఇంటికి చేరిన తర్వాత ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడగ్గా, మీరు ఊరిలో ఉన్న దానాత్ముల దగ్గర దానాన్ని కొనుక్కుంటున్నారని, అందుకు తగ్గ ధనాన్ని ఇస్తున్నారని తెలుసుకున్నాను. కాబట్టి నా దానాన్ని మీరు కొనుక్కొని నాకు తగిన ధనాన్ని ఇమ్మని అడుగుతాడు పూజారి. కానీ అతను, మీరు చేసిన దాన ధర్మాలన్నిటినీ కొలిచే సాధనం నా దగ్గర లేదు, కానీ మీరు కుక్కకు దానం చేసిన రొట్టెల విలువను మటుకు నేను తీసుకోగలను అంటాడు. కానీ బ్రాహ్మణుడు ఆ మాటకు ఆశ్చర్యపోతాడు. నేను రొట్టెలను కుక్కలకు వేసినప్పుడు ఎవ్వరూ చూడలేదు, కానీ మీకు ఆ విషయం ఎలా తెలిసింది అని అడుగుతాడు. ఆ మాటలకు, మా తండ్రి గారికి దివ్య దృష్టి ఉంది, ఆ దివ్య దృష్టితోనే మీరు ఈ రోజున నా ఇంటికి వస్తారని, వచ్చినప్పుడు మీ దానాన్ని కొలిచే సాధనం మన ఇంట లేదని, కేవలం కుక్కలకు రొట్టెలు వేసిన ధర్మాన్ని మాత్రమే, దానాన్ని మాత్రమే కొనుక్కోమని నాకు సలహా ఇచ్చారు. కాబట్టి ఆ రొట్టెలు వేసిన విలువకు మాత్రమే నేను ధనాన్ని ఇవ్వగలను అని అంటాడు. సరే అని ఆ బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడు. అనుకున్న విధంగానే రొట్టెలను 4 తయారు చేయించి వాటికి సరిపడా ధనరాశుల్ని, వజ్రాలని తూకం వేస్తారు. కానీ 4 రొట్టెలు తూగవు. ఇది చూస్తున్న బ్రాహ్మణుడికి ఆశ్చర్యం కలుగుతుంది. కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలుతాయి. ఎంత ధనాన్ని తెచ్చినా ఆ దానానికి సరితూగవు. ఇది చూసిన బ్రాహ్మణుడు వెంటనే, నేను నా దానాన్ని, దాన ఫలితాన్ని మీకు అమ్మలేను, దయచేసి నన్ను క్షమించండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా తిరిగి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టు పక్కనే ఒక మూట కనిపిస్తుంది. ఆ మూటను విప్పి చూడగా దాని నిండా బంగారు నాణేలు నింపి ఉంటాయి. అది చూసిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు, కానీ అక్కడ ఎవ్వరూ కనపడడు. ఆ మూటను చూసి ఎంతో ఆనందిస్తాడు. ఆ మూటను తీసుకొని తిరిగి ఇంటికి చేరతాడు. భార్యతో జరిగిన దాని మొత్తం చెప్తాడు. ఆ మాటలు విన్న ఆవిడ కూడా ఎంతో సంతోషపడుతుంది. ఆ ధనంతో వారు లోభిత్వంగా కాకుండా ఇదివరకులాగానే అన్నదానాలు చేస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఇప్పుడు అర్థమైందా, దానాల్లోకెల్లా అతి ముఖ్యమైన దానం, పుణ్యాన్ని తెచ్చే దానం ఏదో? ఎటువంటి సంపాదనతో దానం చేయాలో తెలిసిందా అందరికీ? కాబట్టి దానం చేసే ప్రతి ఒక్కరూ మీ స్వార్జితంతోనే దానాన్ని చెయ్యండి. ఎదుటివారి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్న సొమ్ముతో దానం చేసినా ఫలితం ఉండదు. నిస్వార్థంగా చేసే దానానికి మాత్రమే ఫలితం వస్తుంది. కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి కథతో మీ ముందుకు